ఫ్రెండ్స్ లోషో గ్రిడ్లో ఈరోజు మనం 7, 8, 9 మిస్ అయిన వాళ్ళ గురించి వాళ్ళకు రెమెడీస్ చెప్తాను. చక్కగా మీరు రాసుకోండి. అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటో అందరికీ తెలుసుగా. షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేస్తే కదా నాకు సపోర్టింగ్గా ఉంటుంది. 10 మంది షేర్ చేశారనుకోండి, వాళ్ళకి మిస్సింగ్ నెంబర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది కదా. అలాగే నెక్స్ట్ 7 మిస్ అయిన వాళ్ళకి ఏంటంటే అండి, మంచిగా గోల్డ్ అండ్ సిల్వర్ కలిసిన వాచ్ కట్టుకోండి. చాలా బాగా 7 రియాక్టివేట్ అయిపోతుంది. ఎందుకంటే 7 తగ్గిపోతే మనకి ఇంట్యూషన్ పవర్ పోతుంది, విజ్డమ్ తగ్గిపోతుంది, బుద్ధి మంచిగా ఉండదండి. ఆటోమేటిక్గా అన్నీ తగ్గిపోతాయి, స్పిరిచువాలిటీ తగ్గిపోతుంది, ఇవన్నీ జరుగుతాయి. అందుకనే 7 రియాక్టివేట్ చేసుకోవాలి. మనకు లేదు కాబట్టి యాక్టివేట్ చేసుకోవాలంటే ఆ పని చేయండి. అలాగే స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టండి, చక్కగా ఫుడ్ పెట్టండి. అవి ఏం తింటాయో పెట్టండి. ఆటోమేటిక్గా మీకు 7 చూడండి, దాని ఫలితం ఎలా వస్తుందంటే అంత సూపర్ పవర్ వస్తుందండి. అన్నీ మనకి అన్ని నెంబర్లు కావాలి కాబట్టి లోషో గ్రేడ్లో మనం యాక్టివేట్ చేసుకుందాం. మనకు లేకపోతే ఏం చేస్తాం, దేవుణ్ణి బర్త్ మనం అడిగి పుట్టుకొని రాలేదు కదా ఈ నెంబర్ ఆ నెంబర్ కావాలని. కాబట్టి వచ్చాము, మనం చేసుకుందాం హ్యాపీగా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటంటే 8 నెంబర్ అండి. ఈ 8 నెంబర్ అందరికీ తెలుసు. సాటర్న్ అంటే శని మహాత్ముడి నెంబరు. శని మహాత్ముడు అంటే అందరూ భయపడతారు, కానీ చాలా మంచివాడు. అతను లేకపోతే మన జీవితాలే లేవు. ఈ 8 లేకపోతే మనకు ఫినాన్షియల్ హ్యాండిల్ చేయడం రాదండి. ఖచ్చితంగా ఫినాన్షియల్ హ్యాండిల్ మేనేజ్మెంట్ అనేది రాదు. ఫినాన్స్ మేనేజ్మెంట్ మొత్తంగా వీళ్ళకు పూర్వం ఉంటారు, చేయలేరు, చాలా వరకు చేయలేరు. చాలా వరకు ఏంటి 90% పోతుంది. అది కాక 8 అంటేనే నెంబరు మనీ ఇచ్చే నెంబర్ అండి. ఇది ఎవ్వరికి తెలియట్లేదు, భయపడుతున్నారు. చాలా మంచి నెంబర్ అండి 8. మనం మంచిగా ఉండి సినిమాత్ముడు ఏం చేస్తారండి, ఇంకా మనకు సపోర్ట్ చేస్తాడు. కానీ ఓకే అండి, దీనికి ఏం చేయాలో క్రిస్టల్ మాల కానీ బ్రేస్లెట్ కానీ వేసుకోండి. అలాగే కూలీలు ఉంటారు కదా, రిక్షా వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తూ సపోర్ట్ చేయండి చాలు. ఓకే. 9 అండి. 9 అంటే ఇంక అందరికీ తెలుసు, సేనాధిపతి. ఇంటెలిజెన్స్ నెంబర్ ఏదైనా ఉంది అంటే అది 9 అండి. ఈ 9 లేకపోతే మనకు బుద్ధి అంతా పోతుంది, ఏముండదు. ఇంకా ఇంటెలిజెన్స్ లేకపోతే ఎవరు మన దగ్గరికి కూడా రానివ్వరండి. మీకు తెలియదేమో కానీ మన చిన్నప్పుడు స్కూల్లో చూస్తుంటాంగా, మొద్దు పిల్లలందరినీ ఒక సైడు, క్లవర్స్ని అందరినీ ఒక సైడ్ పెడుతుంటారు. కాబట్టి మనకు 9 యాక్టివేట్ చేసుకోవాల్సిందే. ఏం చేయాలి, రెడ్ చేతికి దారం కట్టుకోవాలి, నుదుటిన రెడ్ది బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోవాలని కనీసం దారమైనా కట్టుకోండి. ఈ 2 చేస్తే చాలండి. 9 హ్యాపీగా యాక్టివేట్ అయిపోతుంది, మన బుద్ధి మంచిగా పెరుగుతుంది. ఓకేనా? అందరూ అలాగే నా ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.